మేడం మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు కదా మా దగ్గర, మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి కొంచెం దుర్గా మోటార్ డ్రైవింగ్ స్కూల్ గురించి. అంకుల్ చాలా ఓపిక్గా నేర్పిస్తారు. యాక్చువల్లీ నాకు అసలు ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవాలని లేకుండే, ఫస్ట్ భయం ఎక్కువ. కాకపోతే మా హస్బెండ్ కూడా ఈ అంకుల్ దగ్గర నేర్చుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం కూడా నేర్చుకుంటే వచ్చేస్తుందేమో ఈజీగానే. తను ఈజీగానే నేర్చేసుకున్నారు. సో ఈ అంకుల్ దగ్గరే నేర్చుకుంటాను, నేను ఇంకా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోను అని చెప్తే మా హస్బెండ్ కూడా తనకి కాల్ చేసి విత్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తన దగ్గర తీసుకున్నాను. బాగా నేర్పించారు. రివర్స్ ఇంకా 8 ఎలా వేయాలి, నేను లెర్నింగ్ తీసుకున్న తర్వాత తీసుకుంటున్నాను కాబట్టి 8 ఎలా వేయాలి, హెచ్ ఎలా వేయాలి, సిగ్నల్స్ దగ్గర ఎలా వెళ్ళాలి, ఎలా ఫస్ట్ బ్రేక్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్పారు. ఎవరైనా కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. నాకున్న భయానికి నేను అసలు కారే డ్రైవ్ చేయలేను అనుకున్నాను, బట్ అట్లేం లేదు, ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు అనిపించింది. ఈజీగా నేర్పించారు, ఈజీ వేలో. ఓకే మేడం, థ్యాంక్ యూ. సజెస్ట్ చేస్తాను అంకుల్ని, ఎవరికైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనిపిస్తే ఈజీ వేలో అంకుల్ దగ్గరికి వచ్చేసి. రివర్స్ మేము కూర్చొని ఇచ్చామా, మేము కిందికి దిగి ఇచ్చామా మీకు? మనకి బండి వదిలేసేసి అంకుల్ దిగి చెప్తుండే, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండే నేర్చుకునేలాగా. మీకు ధైర్యం వచ్చేసింది కదా? వచ్చేసింది నాకు. మీ వెహికల్ మీరు నడుపుకోగలుగుతారు కదా? నేను నడుపుతున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేర్చుకొని వెళ్ళిన తర్వాత మా వెహికల్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాను, ఈజీగా అనిపించింది. కొంచెం భయం అయితే ఫస్ట్ పోయింది, మన వెహికల్ తీయాలంటే భయం ఉండేది కదా, ఆ భయం అనేది లేదు, మంచిగా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.